పేరేంటండి? నా పేరు సుధాకర్. మీరు ఏం పని చేస్తారు? నేను ఆటో తోలుతుంటాను. ఏ ఊరు మీరు? మాది ఆలమూడి గ్రామం. ఎప్పటి నుండి మీరు ఆటో తోలుతున్నారు? నేను 3 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాను. మీకు ఎక్కడి నుండి, ఏ ఊరు నుండి ఏ ఊరికి? మేము ఇక్కడ పల్లిగూడ నుంచి రేపల నుంచి బట్టుకోవాలండి. కిరాయి కుదిరితే ఎక్కడికన్నా వెళ్తామండి. గుంటూరు, విజయవాడ అలా కూడా కిరాయి మాట్లాడుకుని వెళ్తామండి. ఆటో ఎప్పటి నుండి ఎప్పుడు దాకా? అంటే మార్నింగ్ లేచిన ఇక్కడ ట్రైన్ టైమింగ్స్ ఉన్నాయండి. దాన్ని బట్టి లేచి ట్రైన్ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తూ ఉంటామండి. నెక్స్ట్ వచ్చేసి మామూలు టిఫిన్ అయి చేసి మళ్ళీ బస్సుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. మీ కుటుంబం గురించి చెప్పండి. మాది చిన్న ఫ్యామిలీ అండి. మాది మా అమ్మగారు కీర్తిపాటి ఆదిమ్మ, మా 2 పిల్లలు, చిన్న పిల్ల ఏమో మేఘన, పెద్ద పిల్ల ఏమో యశ్విని అండి. ఇది మా ఇల్లు అండి, కొత్తగా కట్టుకున్నాము. దీన్ని ఇక్కడే బతుకుతుంటాము. పిల్లలు ఏం చదువుతారు? చిన్న పిల్ల ఏమో మేఘన 3rd క్లాస్ అండి, పెద్ద పిల్ల ఏమో 6th క్లాస్ అండి, యశ్విని 6th క్లాస్. మా అమ్మగారు ఇంట్లో ఉంటారండి, మమ్మల్ని చూసుకుంటూ ఉంటారు ఇంట్లో. మా రోజువారీ వచ్చేసరికి మనిషి రేపలకైతే కిరాయి వచ్చేసి 20 రూపీస్, బట్టపలకైనా 20 రూపీస్. ఈ మధ్యలో ఎక్కడ దిగినా 10 రూపీస్ ఇస్తారండి. రోజువారీ దినసరి అయితే ఇదేనండి, బట్టపోలు, రేపల్లె లేదా వెల్టూరు, కొల్లూరు ఇలా తిరుగుతూ ఉంటుంది. జనం ఎక్కేదాన్ని దిగే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ 6-7 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే 20 రూపీస్ ఇస్తారు, ఇంకా తక్కువ అయితే 10 రూపీస్ ఇస్తారు. అదండి మా దినచర్య. రోజు ఆయిల్కి అటు పోను, ఆయిల్కి నాకు తెలిసి 500-600 పోతాయండి రోజు వచ్చేసి. మిగలడం ఒక 400-500 మిగులుతాయండి. ఇప్పుడు ఆటో వాళ్ళ కష్టాలు వచ్చేసి ఆటో వాళ్ళు బస్సులు ఫ్రీ చేయడం వల్ల ఆటో వాళ్ళ కష్టాలు ఇంకా ఎక్కువైంది. కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అంత ఇన్కమ్ రావట్లేదు అంత ముందు ఇచ్చినట్టు. ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉన్నాం, కానీ కొంచెం ఎక్కువ కష్టపడుతున్నాం. ఇప్పుడు జనం లేక బస్సులు ఫ్రీ అవడం వల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. అదండి రోజువారీ మా దినచర్య జరుగుతున్నారు.